హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ లత గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే. మేడం కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారి పైన కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మేడం అంటే చేనేత కార్మికులకు 50,000 ఎక్స్‌గ్రేషియా ప్రకటించమని ఆనాడు ఆ మూర్ఖుడికి, ఆ దుర్మార్గుడికి చెప్తే ఆయన వినలేదు అని చెప్పేసి ఆయన అనడం జరిగింది. అంటే చంద్రబాబు గారి పేరు ప్రస్తావించకపోయినా ఆయనే అని చెప్పేసి అందరికీ అర్థమైపోయింది. అంటే ఎందుకు చంద్రబాబు గారి పైన ఇటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది కేసీఆర్ గారు? ఇప్పుడు ఆళ్ళేనమ్మ మధ్యల మీద పడి కొట్టుకుందని 10 సంవత్సరాలు ఈయనకి అధికారం ఇస్తే ఏమీ చేయలేక ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నాడంటేనే, నారా చంద్రబాబు నాయుడు గారికి చేనేతకి ఏం చేశాడు, ఇప్పటి వరకు ఈయన ఏం చేశాడు అనేది ఒకసారి చూద్దాం. మొట్టమొదటిసారిగా దీన్ దయాల్ హాత్ కడో ప్రోత్సాహ పథకాన్ని ఒకటి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఆ పథకంలో ఎక్స్చేంజ్ సుంకర ఇది ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్ వాళ్ళ తరపున నుంచి కూడా చేనేత దారం ఉంటుంది కదా, దానికి ట్యాక్సులు లేకుండా దారానికి కూడా ట్యాక్సులు పడనివ్వకుండా ఆయన అందించడం జరిగింది చేనేతలకి. ఆ రోజుల్లో చేనేత బజార్లు అనేది ఫస్ట్ ఎవరు ఏర్పాటు చేశారు? నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రతి జిల్లాల్లో కూడా చేనేత వస్త్రాలు అనేది ఒక అందుబాటులో ఉంచారు. కాటన్కి అనే దానికి కూడా ఒక ప్రసిద్ధి తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అంటే ఎక్కడో వెళ్ళి షాపుల్లో కానీ వాళ్ళకి ప్రతి చోట కూడా ఒక జిల్లా వ్యాప్తంలో కూడా వాళ్ళు నేసిన బట్టలన్నీ కూడా అక్కడ తీసుకొచ్చి ఒక ఎక్స్ప్లోర్ చేయటానికే కానివ్వండి అవకాశం కల్పించారు. అప్పట్లో యూనిట్ ₹1.74 ఉండేది. సో వాళ్ళకి వరకు 87 పైసాకి వాళ్ళకి యూనిట్ ధర తగ్గించడం జరిగింది. సరే, ఇంకా మగ్గాలు ఆధునీకరణ చేయటానికి, దాన్ని డెవలప్ చేసుకోవడానికి ప్రతి మగ్గానికి కూడా ₹20,000 చొప్పున ఇవ్వటం జరిగింది. ఆ రోజుల్లో ఆప్కో సంస్థను తీసుకొచ్చింది ఎవరు? ఆప్కోని తీసుకొచ్చిన తర్వాత 50% ఉత్పత్తులు పెరగటం కూడా జరిగాయి. సో ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు వీటిని ఓపెనింగ్కే కానివ్వండి, దీన్ని ఎక్కడైనా మనం ఇనాగ్రేట్ చేసినా, ఏం చేసినా ప్రతి ప్రోగ్రామ్కి కూడా ఆయన అటెండ్ అవ్వటం, ఆయన చేతుల మీద జరగటం కూడా జరిగాయి. కానీ ఇక్కడ మనం చూస్తే ఏ రోజు కూడా సీఎం ఒక రైతుల గురించి పట్టించుకున్నాడా, ఒక చేనేత వస్త్ర వాళ్ళ గురించి పట్టించుకున్నాడా? నేతన్నల గురించి పట్టించుకోలేదు. ఈ రోజు ఏంటో 4 మాటలు మళ్ళా, అంటే తెలంగాణ ఉద్యమంలో వాడేవాడు కదా బూతులన్నీ కూడా, ఇప్పుడు మళ్ళా స్టార్ట్ చేశాడు. అంటే ఇప్పుడు ఒక స్థాయి కలిగిన నాయకుడిని మాట్లాడితే మనం ఆయన్ని మర్చిపోయారు. సో ఈ 3 నెలలు ఎవరు కూడా గుర్తు పెట్టుకోలేకపోయారు. ఎందుకంటే ఆ అపోజిషన్లో ఉన్న లీడర్గా కింద కూడా ఆయన ఎవరు పరిగణలోకి తీసుకోలేదు. కాబట్టి ఆయన ఉద్దేశం ఏమైందంటే, ఇప్పుడు నేను ఏదో ఒకటి మాట్లాడాలి, నన్ను గురించి ఎవరో ఒకరు నన్ను పాయింట్అవుట్ చేసి నన్ను మాట్లాడాలి. ఆ దృష్టికి వచ్చి అదే చంద్రబాబు నాయుడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటే ఒక దీనికే ఉంటుంది, మనం చంద్రబాబు నాయుడు గారు అంటే సౌత్ సైడ్ అంతా అసలు నేషనల్ లీడర్ కాబట్టి ఆయన్ని మనం మాట్లాడదాం. సో ఆయన గురించి మాట్లాడితే మనల్ని కొంచెం ఆయన గురించి అందరూ తిప్పి మాట్లాడటం ఇలాంటివన్నీ చేస్తారనే ఒక ఆలోచనలో మళ్ళీ స్టార్ట్ చేశాడు ఈ బూతులు మాట్లాడటం. మొన్న ఈయన 2018లో సీఎంగా ఉన్నప్పుడు బస్సు యాక్సిడెంట్ ఒకటి పెద్దది జరిగింది ఒక టెంపుల్ దగ్గర. అక్కడ ఈ మినిమం 65 మంది వరకు వాళ్ళు చనిపోవటం జరిగింది. అట్లాంటి చోటుకు కూడా ఆయన వెళ్ళలేదు. ఒక సీఎం వెళ్ళి అక్కడ ఓదార్చి, అంతమంది చనిపోతే ఆ లోయలో పడిపోయిన బస్సుని ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర అక్కడికి వెళ్ళి కూడా పరామర్శించలేదు. అక్కడికి వెళ్ళి ఇన్సిడెంట్ కూడా చూడలే. ఆయన 2018లో ఇన్సిడెంట్ జరిగింది. కానీ అలాంటి వ్యక్తి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే ఇది ఉంటుందా? నువ్వు ఏ రోజైనా ఫామ్ హౌస్ నుంచి బయట వచ్చావా? ఫామ్ హౌస్ నుంచి నువ్వు ఏ రోజైనా పొద్దున్నే ఒక 7 గంటలకి, 8 గంటలకు, 9 గంటలకు జరిగే ప్రోగ్రామ్ ఏదైనా చెప్పు ఉండాలి. 10 ఏళ్ళ సీఎంలో ఉన్నప్పుడు ఏ రోజైనా ఒక 9 గంటల ప్రోగ్రామ్కి ఏ రోజైనా నువ్వు హాజరై ఉంటావా? ఎక్కడ కూడా హాజరై ఉండవు కదా. నువ్వు ఏం చేసావని, నువ్వు రాష్ట్రానికి చేసింది ఏంటో చెప్పవాలి. ఈ 10 సంవత్సరాలు నువ్వు దోచుకోవటం, నీ కుటుంబం దోచుకోవటం, ఈరోజు సారా లిక్కర్ కేసులో కవిత గారు అరెస్ట్ అవటమే కానివ్వండి, ఫోన్ ట్యాపింగ్ విషయాలే కానివ్వండి, వీటి గురించి అందరూ చర్చించుకుంటున్నారని ఇప్పుడు టాపిక్ డైవర్ట్ చేయటం కోసం నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడే అవసరం తీసుకొచ్చాడు. అంతేమో అని నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎప్పుడు అపోజిషన్గా అయిపోయి కూడా 20 years అయిపోయినప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడంటే, ఇప్పటికీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు నేతన్నలకు చేసిన దానిలో నువ్వు 1% కూడా చేయలేదు ఇప్పటి వరకు కూడా.
అలాంటి వ్యక్తిని గురించి నువ్వు మాట్లాడే స్థాయి నీకు లేదు. నువ్వు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి విమర్శించే స్థాయిలో లేవనేది కూడా కేసీఆర్ గారు ఒకసారి గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్లు చేసి గెలిచిన వ్యక్తి 2 సార్లు నువ్వు మొన్నటి వరకు తెలుస్తుంది కదా, లాస్ట్ కూడా నువ్వు సీఎం అయ్యే అవకాశాలు దాని మూలానే అనేది స్పష్టంగా కనపడుతున్నాయి. అందరినీ బెదిరించటం, బ్లాక్మెయిల్ చేయటం, ఇవి చేసే సీఎం అయ్యాడనేది మనకందరికీ కూడా స్పష్టంగానే కనపడుతుంది. ఈ రేపొద్దున వచ్చే స్కాముల్లో ఇరుక్కోవటం, ఒక పార్టీ అధ్యక్షుడు అయ్యి ఫోన్ ట్యాపింగ్లు చేయటమే కానివ్వండి, కాళేశ్వరం మేడిగట్టి ప్రాజెక్టు అది కుంగిపోవటమే కానివ్వండి, ఈ ధరణిలో ఉన్న అక్రమాలే కానివ్వండి, ఇవన్నీ ఒక్కొక్కటి బయట వస్తున్నాయి. ఇప్పుడు ఇంకోటి ఎలక్షన్లో గెలిచే అవకాశం లేదు. సో నేను ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి మాట్లాడాలి, విధ్వంసాలు రెచ్చగొట్టాలి. అప్పుడు కానీ నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడితే కానీ వాళ్ళందరూ టట్టు చేసి, సో ఏదో ఒకటి మనం స్టార్ట్ చేయాలి, మళ్ళీ ఆంధ్ర వాళ్ళని స్టార్ట్ చేయటం, ఇట్లా ఏదో ఒకటి చేయాలని. అంటే ఆయన మటుకు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి తీసుకొచ్చుకోవచ్చు, ఆయన తినిపించవచ్చు, ఆయనకి ఆయన ఇంటికి ఈయన వెళ్తాడు, ఈయన ఇంటికి ఆయన వెళ్తాడు, అన్నీ వాళ్ళు బాగానే ఉంటుంది. మనం మొన్న చూసాం కూడా, అందరూ ఆయన కాళ్ళు ఇరిగిపోతే హాస్పిటల్లో ఉంటే, యశోద హాస్పిటల్లోనూ అందరూ హాస్పిటల్లో వెళ్ళి చూశారు. కానీ ఆయన డిశ్చార్జ్ అయినాక ఇంటికి వెళ్ళి తాపీగా 3-4 గంటలు స్పెండ్ చేసి, అంటే వాళ్ళకి రాజకీయం ఇంపార్టెంట్. ఇప్పుడు రేవంత్ గారైనా హాస్పిటల్ వెళ్ళి చూశారు, నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పరామర్శించారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వెళ్ళాడు? వాళ్ళకి రాజకీయాలు ఇంపార్టెంట్. ఎవరిని ఎలా చేయాలి, ఆంధ్రాలో నువ్వు ఇలా చెయ్యి, తెలంగాణలో ఇలా చెయ్యి అనే ఒక డిస్కషన్ వాళ్ళిద్దరి మధ్య నడుస్తుందే కానీ ఏ రోజు కూడా వాళ్ళు పరిపాలన గురించి కానీ వాళ్ళు చేసింది ఏంటో చెప్పమనండి. ఈ 10 ఏళ్ళు వాళ్ళు ఏం చేశారో, నేతన్నలకు ఏం చేశారు, రైతన్నలకు ఏం చేశారు, యువతకు ఏం చేశారు, మహిళలకు ఏం చేశారు, అవేంటో చెప్పమనండి. చేసింది ఏంటో చెప్పమనండి. చేయనాటి గురించి మళ్ళీ చేసింది కూడా చెప్పలేరు కదా. సో ఖచ్చితంగా వాళ్ళకి ఈ 10 ఏళ్లలో ఏమి చేసింది లేక, ఎప్పుడో 20 ఏళ్ల క్రితం కథ కూడా గుర్తు చేస్తే దానిలో చంద్రబాబు నాయుడు గారు నువ్వు గుర్తు చేసావు కాబట్టి మేమందరం ఇప్పుడు గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎన్ని సంస్కరణలు చేశాడు నేతన్నలకి, నువ్వు ఇప్పుడు ఏం చేశావు అనేది ఇప్పుడు మేము గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. అంతలో నువ్వు చేసింది ఒక 1% కూడా లేదనేది మాకు ఇప్పుడు స్పష్టంగా కనపడుతుంది. ఓకే, అంటే మనం కేసీఆర్ గారు ఇటు రేవంత్ రెడ్డి గారిని విమర్శించబోయి చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావన తీసుకొచ్చారనుకోవచ్చా? అంటే ఇద్దరు గురు శిష్యులే, వీళ్ళిద్దరి పనితనం ఇలానే ఉంటుందని చెప్పడానికి ప్రయత్నించారనుకోవచ్చా? ఇప్పుడు ఒకవేళ అనుకుంటే, గురు శిష్యులు అనుకున్న నారా చంద్రబాబు నాయుడు గారు చాలా ఉన్నతంగా ఆలోచించి ఆ రోజు వాళ్ళ భవిష్యత్తు కోసం మంచిగా పథకాలే కానివ్వండి, వాళ్ళకి ఇవ్వాల్సిన సబ్సిడీ కిందే ఆ రోజుల్లో అదేంటి ట్యాక్స్ లేకుండా దారానికే కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా ఆయన చేశారు అని అంటే దానిలో వాళ్ళ అభివృద్ధి కనపడుతుంది కదా. ఈయన ఏం చేశాడు, నువ్వేం చేసావు, అదే రైతన్నలకి నువ్వేం చేసావు, నువ్వేం చెప్పావు? బతుకమ్మ ఆడటానికి మన రైతన్న సిరిసిల్ల చీరలు కట్టుకొని అందరూ ఆడాలని అన్నావు కదా. ఆ బతుకమ్మకు కూడా ఏం చేశారు? నేతన్నల దగ్గర చీరలు తీసుకొని అవి పంచుంటే ఈరోజు వాళ్ళకి ఆ బాధలు ఉండేవి కాదు కదా. నువ్వు ఎక్కడ నేతన్నలకి సపోర్ట్ చేస్తున్నావు? ఎక్కడ ఏ రోజు చేయలేదు. చేయకపోగా తెలుగుదేశాన్ని నిందించటం, నువ్వు సూరత్ వెళ్ళి సిల్క్ చీరలు తీసుకొచ్చి ఇక్కడ పంచితే కూడా అది కూడా మహిళలు కాటన్ చీరలు ఇస్తానని చెప్పి నువ్వు ఈ సూరత్ సిల్క్ చీరలు ఇస్తావని రోడ్డున పడేసి తగలబెట్టి నీ బిడ్డను కట్టుకోమను, నీ భార్యను కట్టుకోమని మాట్లాడారు. అది మర్చిపోయావా? ఎందుకు నేతన్నల గురించి మాట్లాడి ఈరోజు నువ్వే బయట వస్తున్నావు? నిన్నే ఈరోజు విమర్శిస్తారు. నేతన్నలకు చంద్రబాబు నాయుడు గారు చాలా చేశారు, చేసేవాళ్ళు కూడా ఆయన చేశారు కూడా. ఇంకా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని తెలంగాణలో ఆదరిస్తే తప్పకుండా ఇంకా కూడా చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.